ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట, దేవుడు వెలిగానుడు, ఆయన యందు ఏ చీకటి ఎంత మాత్రం లేదని ఇక్కడ వాక్యం బోధిస్తుంది. మరి ఏమైనాడైనా లోకానికి వెలుగు అన్నాడు, మన అందరికీ వెలుగు. మనం చీకటిలోనూ వెలుగు నడిపించడానికి ఆయన వచ్చాడు. మనం ఎక్కడ మన జీవితాలు చీకటి అంధకారంలో ఉన్నాం, నరకాన్ని పోయే స్థితి నుంచి ఆయన ఏం చేశాడు? ఆయన వెలుగు మనకిచ్చి, ఆయన రక్షణ మనకిచ్చి, ఆయన మన పాపాలన్నీ కడిగి ఆయన పరిశుద్ధంగా ఉండి అలా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందుకే మనందరి కొరకు కలువరి శిలుపై ప్రాణం పెట్టి మనందరినీ చీకటిలో వెలుగు నడిపించాడు. ఆయనలో ఎటువంటి వెలుగు చీకటి లేదు. మనం కూడా ఆ చీకటి మనలో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆయన వెలుగు అంటాడు, మనల్ని వెలిగించాడు. ఎవరికి? లోకానికి వెలిగించాడు. ఆయన చిత్తం నెరవేర్చబడగా ఆత్మీయంగా బలపడి అనేక ఆశ్చర్యకాలు దేవాదేవుని ద్వారా మనం నడిపించుకునే కృప దయచేలాగా ఎలా ఉన్నాడని వెలుగును. ఆయనది ఏ చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనలో ఎటువంటి పాపం లేదంట, ఎటువంటి తప్పుదములు లేవంట, ఎటువంటిది లేదు. అలాగే మనం కూడా దేవుని చిత్తంగా దేవుని ఇష్టంగా నడిచి మనలో కూడా ఎటువంటి పాపం లేకుండా, ఎటువంటి చీకటి లేకుండా దేవుని చిత్తానికి నడిచినప్పుడు ఆ వెలుగు మనలో ఉంటుంది, మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో ఉంటుంది. మనం చేసే ప్రతి పని దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి చీకటి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనందరికీ విడిపించి శాంతి సమాధానం వైపు నడిపించే కృప దేవుడు దయచేయను గాక. కాబట్టి వింటున్న సహోదరుడా, సహోదరి, ఇప్పుడు వరకు ఏదైనా చీకటి ఉంది, మనలో ఏదైనా లోకానుసారం మాటలు ఏమైనా తీసివేసి ఆ వెలుగులు నడిచి దేవుని చిత్తానుసారం మనం నడిచినప్పుడు మనకు దేవుడు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అంతే తప్ప ఆయన మనలో చీకటి ఉండగా ఆయన ఏ అద్భుతం మన జీవితంలో జరగదు, ఏ కార్యం మన జీవితంలో జరగదు. కాబట్టి మనలో ఉన్న చీకటి, మన చీకటి తలంపులు, చీకటి దూరపరుచుకుని ఆత్మీయంగా బలపడి దేవుని చిత్తం నెరవేర్చబెట్టుకుండే కృప దేవుడు దయచేయను. అలా జరిగినప్పుడు నీ కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది కలుగును గాక. ఆమేన్. మరి వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థిస్తున్న మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారమైన యేసుప్రభువా, పరిశుద్ధుడా, కృప గలవాడ, కనికరపుండ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి దాచి కాచి కాబట్టి మిమ్మల్ని మీరు మహింపరచుకోండి. ఎవరికి లేని ధన్యత కృప మాకు ఇచ్చే ప్రభు. మాలో ఉన్న చీకటిని తీసి వెలుగుతూ నింపండి. మాలో ఉన్న బతుకు సమర్థను ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచబడ సహాయం చేయదనము. మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని దీవించిన మా యజమానుల ద్వారా, పనివారి ద్వారా ఏకిడిలో అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచండి. మా చుట్టూ కానీ మా పనుల వారం ఒత్తిడి తీసండి. మాకున్న బలహీనతలు దూరపరచండి. యేసయ్యా నీకు వందనాలు. యజమానులు నెలలా జీతాలు ఇచ్చి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాజీతం మీరు తినేలాగా సహాయం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. నీ కృప చూపించండి, దీవించమని మిమ్మల్ని మీరు మహింపరచుకుని కానీ ఈ దినమంతా మీ కృప మాపై కుమ్మరించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.